हरे कृष्णा हरे कृष्णा। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्कृतिम्। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतलं स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुर्वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधा नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी यशोदानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। कृष्ण భగవద్గీత యథాతథము ప్రథమ అధ్యాయము. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోకము 26. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితృనత పితామహాన్ ఆచార్య మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోర్ ఉభయోరపి తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనతా పితామహాన్ ఆచార్యాన్ మతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి तत्र पश्यात् स्थितान् पार्थ
పితృనతా పితామహాన్ ఆచార్యాన్ మతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుపయోరపి తత్ర పశ్యత్ తాన్ పార్థ పితॄనతా పితామహాన్ ఆచార్యాన్ మతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ప్రతిపదార్థం అనువాదం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారిచే. జై శ్రీల ప్రభుపాద మహారాజ్ కి జై. తత్ర అచ్చట అపశ్యత్ చూచెను స్థితాన్ నిలబడి ఉన్న పార్థ అర్జునుడు పితృన్ తండ్రులను అథ కూడా పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతృన్ సోదరులను పుత్రాన్ కుమారులను పౌత్రాన్ మనుమలను సఖీన్ మిత్రులను తథా అట్లే శ్వశురాన్ మామలను సుహృద శ్రేయోభిలాషులను చ కూడా ఏవా నిశ్చయముగా సేనయోరుభయో రెండు సేనల అతి యందును ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను స్నేహితులను మామలను శ్రేయోభిలాషులను గాంచెను. భాష్యములు. రణరంగమున అర్జునుడు సమస్త బంధువులను గాంచెను. తన తండ్రి కాలము నాటి భూరిశ్రవుని వంటి వారిని తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను దుర్యోధను వంటి సోదరులను లక్ష్మణుని వంటి పుత్రులను అశ్వత్థామ వంటి స్నేహితులను కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు గాంచెను. పలువురు మిత్రులను కూడి ఉన్న సైన్యమును సైతం అతడు చూడగలిగాను. మూకం కరోతి వాచాలం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే యత్కృపాతమహం వందే శ్రీమన్నారాయణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. అందరు చేతులు జోడించి ఒక 3 సార్లు పదాన్ని. ఓం శ్రీ సురభ్యాయ నమః. 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 జై గోమాతా కీ జై. భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని ముఖ్యమైన విషయాన్ని తెలుపగలరు. అర్జునుడు మనకు గత 2-3 శ్లోకాలలో కూడా దాదాపుగా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న విషయాలే చర్చకు వస్తున్నాయి. అర్జునుడు యుద్ధ రంగమున యుద్ధము ప్రారంభమయ్యే ముందు ఏం చెప్పారు కృష్ణుడితో? నేను యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఇరు సైన్యంలో ఉన్న ఆ సైనికులందరినీ ఒక మారు నేను చూడదలిచానని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు రథసారథి అయి ఉన్నందున తను దేవాది దేవుడు అయినప్పటికీ రథసారథిగా ఎప్పుడైతే బాధ్యతని స్వీకరిస్తారో వారు రథాన్ని తీసుకెళ్లి ఇరు సేనల మధ్యన నిలిపారను. అప్పుడు అర్జునుడు తన స్వపక్షంలో శత్రుపక్షంలో ఉన్నటువంటి సైనికుల్ని పరిశీలనగా చూడ ప్రారంభించారు. అక్కడ ఎవరు కనబడ్డారు? అర్జునుడికి
ఆ విషయాన్ని ఇక్కడ చర్చించడం జరిగింది. ఎప్పుడైతే అర్జునుడు ఇరుపక్షంలో ఉన్నటువంటి సైనికుల్ని చూసినప్పుడు ఆయనకి ఎవరు కనిపించారు? తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్త బంధువర్గం అంతా కూడా అక్కడ ఇరు పక్షాలలో ఉన్నటువంటి సైనికుల్లో ఉన్నారు. ఇంకా భూరిశ్రవుడు అంటే ఆయన ఒక మహాయోధుడు. ఆయన ఎవరు? తన యొక్క తండ్రి కాలం నాటి చిరకాలం మిత్రుడు అనమాట తండ్రి. అలాంటి వారిని మరియు ఇంకెవరున్నారు అక్కడ యుద్ధ రంగంలో? భీష్మ పితామహుడు తాత మరియు సోమదత్తుడు. వాళ్ళిద్దరూ అర్జునుడికి తాతలు అన్నమాట. ఇంకా ఆచార్యులు ఎవరున్నారు అక్కడ? ద్రోణాచార్యులు మరియు కృపాచార్యులు. వాళ్ళిద్దరు గురువులు అన్నమాట. ఇంకా శైల్యుడు మరియు శకుని బట్టి ఇద్దరు ఎవరు వాళ్ళు? శల్యుడు శకుని మేనమామలు. ఎవరికి? అర్జునుడు. ఇంకా దుర్యోధనుడు మరియు ఇతర సోదరులందరినీ అందరినీ కూడా అక్కడ అర్జునుడు స్పష్టంగా చూడగలుగుతాడు ఇరు సైన్యంలో. ఇంకా లక్ష్మణుని వంటి పుత్రులను కూడా అక్కడ చూడగలిగాడు. ఎవరు? అర్జునుడు. అశ్వత్థామ వంటి స్నేహితులను మరియు కృతవర్మ ఎవరు? ఈయనకి మద్దతుగా వచ్చినటువంటి శ్రేయోభిలాషులు వారిని కూడా అక్కడ చూడటం జరిగింది. ఇంకా ఇరు సైన్యంలో చాలా మంది మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ ఇరు సైన్యంలో ఉన్నారన్నమాట. ఆ విషయాన్ని అర్జునుడు స్పష్టంగా చూశాడు. చూసి ఏం చేశారు? ఏం చేస్తారు? ఆ విషయము తర్వాత రాబోయే శ్లోకాలలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చర్చించుకుందాం మనం. ఏంటది? భగవద్గీత శ్లోకాలలో ఉన్నటువంటి ఆ మహత్తు గురించి కొంచెం ఒక 10 నిమిషాలు చర్చించుకున్న తర్వాత ముగిద్దాం. ఒక గురుకులంలో ఒక నిష్ణాతుడైనటువంటి గురువు వద్ద కొంతమంది శిష్యులు విద్యను అభ్యసించడానికి ఆ గురుకులంలో చేరతారు. గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులందరిపైన సమభావంతో విద్య నేర్పుతారా లేదా భేదభావంతో నేర్పుతారా? ఎందుకంటే శిష్యుల పైన వారి పట్ల భేదభావం చూపిస్తే ఆయన ఆచార్యుని పదవికి అర్హత లేదని. ఎవరు వచ్చినా కూడా, ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితిలో వచ్చినా కూడా శిష్యులందరి పైన సమభావంతో ఆయన విద్యని నేర్పాలి. దానికి ఉదాహరణ మనం ఎవరిని చెప్పుకోవచ్చు? ద్రోణాచార్య. ఎందుకు? దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు, ద్రుపదరాజు కుమారుడు. ఆయన ద్రోణాచార్యునితో ఉన్న వైరం కారణంగా, శత్రుత్వం కారణంగా యజ్ఞం ఆచరించి ఆయన్ని సంహరించడానికే దృష్టద్యుమ్నుడి జన్మనిస్తాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని మరణం కోసమే జన్మించినప్పటికీ ఎప్పుడైతే ఆయన విద్యాభ్యాసం కోసము ద్రోణాచార్య దగ్గరికి చేరుకుంటారో ద్రోణాచార్య ముందే తెలుసు, ద్రుపద మహారాజు నాతో ఉన్న శత్రుత్వం కారణంగా దృష్టద్యుమ్నుని నా మరణం కోసమే ఆయనకి జన్మనిచ్చారని తెలుసు ద్రోణాచార్యులు. అయినా కూడా ఎలాంటి భేదభావం చూపకుండా విద్యలో ఉన్నటువంటి అన్ని మెలకువల్ని కూడా అర్జునునికి ఎలాగైతే నేర్పుతాడో దృష్టద్యుమ్నుని కూడా అలాగే నేర్పుతాడు. ఎలాంటి భేదభావం చూపుతాడు. అలాంటి వారే గురువు పదవికి, ఆచార్య పదవికి అర్హులు. ఇక్కడ ఆ గురువు ఎలాంటి భేదభావం లేకుండా శిష్యులందరికీ కూడా సమానంగా విద్యను నేర్పుతున్నారు. కానీ
గురుకులంలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు విద్యని, వేదాన్ని అభ్యసిస్తున్నారు, ముందుకెళ్తున్నారు, ప్రగతి సాధిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఒక శిష్యుడు ఆయనకి ఏమీ రావట్లేదు. గురువు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకి విద్య రావట్లేదు. ఆచార్యులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి నేర్పడానికి, అయినా కూడా ఆయనకి ఏమాత్రం అభ్యాసం కావట్లేదు. విద్యార్థి కూడా చాలా బాధపడుతుంది. గురువు కూడా ఆయన గురించి చాలా ఆలోచిస్తుంటారు, చింతిస్తున్నారు. మిగతా విద్యార్థులందరూ విద్య నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు, ఈ అబ్బాయికి మాత్రం ఏమి రావట్లేదని చెప్పి చాలా బాధపడుతుంటారు గురువు. ఇంకా గురువు గారు వీళ్ళంతా విద్యాభ్యాసము పూర్తి కావించి మిగతా శిష్యులంతా గురువు దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంకా ఈ విద్యార్థి ఇక్కడే ఉండిపోయి గురువు సేవ చేసుకుంటారు. గురువు చివరిగా ఒక అవకాశం ఇచ్చి ఆయన మీద కృప చూపి, నువ్వు ఏం నేర్చుకోకపోయినా పర్వాలేదు, కనీసము భగవద్గీతలో ఒక్క శ్లోకానైనా నేర్చుకోమని చెప్తారు. ఎవరికి? శిష్యుడికి గురువు చెప్తారు. అప్పుడు అతి కష్టం మీద అతి ప్రయత్నం చేయగా భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవ చైవ కిం అకుర్వత సంజయ. ఆ శ్లోకం మొత్తం రాదాయనకి మొదటి లైన్ మాత్రమే అతి కష్టపైన నేర్చుకున్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, అదే ఒక మొదటి లైన్ మాత్రం నేర్చుకున్నాం. అప్పుడు గురువు గారు ఆయనకు ప్రత్యేకమైన రూపంలో ఏం చెప్తారంటే, ఈ భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకము ఒక వ్యక్తిత్వం. ఆ శ్లోకాన్ని కనుక మనం శ్రద్ధగా పఠిస్తే ఆ వ్యక్తిత్వం అనేది ఒక రూపాన్ని సంతరించుకొని మనకి ఏది కావాలన్నది చేసి పెట్టు. అది నువ్వు దృష్టిలో ఉంచుకొని ఆ భగవద్గీత శ్లోకాన్ని నీకు వచ్చినంత వరకే దాని మీద పూర్తి విశ్వాసంతో నీకు అవసరమైనప్పుడు దాన్ని వాడమని చెప్తారు. ఈ విద్యార్థి కూడా ఇంకా గురువు దగ్గర సెలవు తీసుకొని వారి ఇంటికి బయలుదేరడానికి వెళ్తారంటారు. ఈయన వాళ్ళ ఊరికి వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక దగ్గర ఒక రాజుగారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములచే యజ్ఞాన్ని చేపడుతుంటారు. కానీ విధివశాత్తు ఆ యజ్ఞం విఫలమైపోయి అక్కడ ఉన్న బ్రాహ్మణులు రాజుగారు కూడా పూర్తిగా నల్లగా మారిపోతారు. దేనికి? వీళ్ళ మంత్ర ప్రభావం తగ్గడం వలన ఏదైనా ఒక పెద్ద పొరపాటు జరిగి ఆ యజ్ఞం విఫలమైపోయి వాళ్ళంతా నల్లగా మారిపోతారు. అప్పుడు రాజు విభ్రాంతికి గురవుతారు అన్నమాట, ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకు ఇలా జరిగిందని బ్రాహ్మణుని అడిగినప్పుడు, మన యజ్ఞంలో ఏదో పెద్ద లోపం జరిగింది, దాని ప్రభావం మూలంగానే మనమంతా ఇట్లా తయారయ్యామని చెప్తారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినప్పుడు, ఎవరైనా ఒక మహానుభావులు లేదా పెద్ద ఆచార్యులు లేదా ఎవరైనా శుద్ధ భక్తులు మన పైన కరుణ చూపి ఆ లోపాన్ని తొలగిస్తే తప్ప మనము యథారూపాన్ని తిరిగి పొందలేమని చెప్పి బ్రాహ్మణుడు చెప్పారు. మిగతా అక్కడ ఉన్నటువంటి ఆ యజ్ఞాన్ని చూడాలనుకుంటున్న ప్రజలంతా కూడా వారిని చూసి భయంతో వెనక్కి జరుగుతారు. ఎవరు కూడా ముందుకు రారు వాళ్ళని కాపాడు. ఆ సమయంలో ఈ విద్యార్థి అక్కడికి వెళ్తారు, ఇక్కడ ఏదో జరుగుతుంది చూద్దాం. అప్పుడు విషయం తెలుసుకొని ఆ విద్యార్థికి గురువు చెప్పిన ఆ మాటలు గుర్తొస్తాయి. అప్పుడు ఏం చేస్తారైనా అక్కడే కూర్చొని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ, అదే పఠిస్తుంటారు అనమాట. అదే చదువుతుంటారు, గంటల గురించి చదువుతుంటారు. చదవగానే
కొద్ది సమయం గడిచిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ యథారూపంలోకి వచ్చేసారు. అప్పుడు ఆశ్చర్యపోయిన రాజుగారు ఇది ఎలా జరిగింది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తాను, ఈ అబ్బాయి ఏదో మంత్రాన్ని చదివారు, చాలా సేపటి నుంచి చాలా సమయము నుంచి ఒక మంత్రాన్ని చదివాడు, అది చదివిన తర్వాత మీరు యథారూపానికి వచ్చారు. ఆ మధ్యలో ఏం జరుగుతుందంటే ఆయన ఆ శ్లోకాన్ని ఉచ్చరిస్తుండగానే ఆ శ్లోకానికి సంబంధించిన ఒక ఆ వ్యక్తిత్వ రూపం ఆయన ముందు ఆవిష్కృతమైంది. నీకేం కావాలి అని నేను ఏది అడిగినా చేస్తావా, నీకు ఆ శక్తి ఉందా అంటే, నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు, నేను భగవద్గీత శ్లోకాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవాను నుండి నేను ఆవిర్భవించిన భగవద్గీత శ్లోకాన్ని, నాకు చాలా శక్తి ఉంది, నీకేం కావాలి అని అంటే, నీకు అంత శక్తి ఉంటే నువ్వు వీరిద్దరిని వాళ్ళ యొక్క అపరాధాన్ని తొలగించి ఆ లోపాలను తొలగించి వాళ్ళకి యథారూపాన్ని ఇవ్వమనగానే యథారూపానికి వచ్చింది. అంటే దీంట్లో ఉన్న విషయం ఏంటి, ఆ రాజుగారు ఆ అబ్బాయిని సత్కరించడం. ఎంత పండితులు పెద్ద పెద్ద యోధులు చేయలేని పని నువ్వు చేశావు, ఎలా సాధ్యమైంది అని అంటే అది చెప్తారు. ఆయన ఎవరి మాట పైన విశ్వాసం పెట్టారు, గురువు మాట. ఒకవేళ కనుక మా గురువారు అలాగే చెప్తారు, దానికి అంత మహత్యం ఉందా, ఆ భగవద్గీత శ్లోకాలు అంత శక్తి ఉందా అని ఆయన తేలిక భావంతో తీసుకుంటే సాధ్యమయ్యేది కాదు. ఎప్పుడైతే గురువు కృతనిశ్చయంతో మనకు ఒక ఆదేశాన్ని ఇస్తారు, దాన్ని పాటిస్తే ఏమవుతుంది, ఆ పాటించే వారిలో ఆ శక్తి ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ మాట అనేది గురువు గారి ద్వారా వస్తుందో, ఆ వాక్కులో స్వయంగా ఎవరుంటారు, భగవంతుడు. గురువు ముఖత ఒక ఆదేశం వచ్చిందంటే అది స్వతహాగా ఎవరి నుంచి వస్తుంది, భగవంతుడి నుంచి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు స్వయంగా మనకు వచ్చి ఆదేశం ఇవ్వగలుగుతారు, ఆ స్థాయికి మనం రాలేము. అందుకే మనం ఎప్పుడు కూడా మనకు మధ్యవర్తి ఎవరు, భగవంతుడికి భక్తుడికి మధ్యవర్తి గురువు. అందుకే గురువు మాట పైన మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, ఆ విద్యార్థి అదే చేశాడు. ఆయన ఏ పెద్ద వేద మంత్రాలు పఠించలే, శాస్త్రాల్లో ఉన్న మంత్రాన్ని పఠించలే, ఉపనిషత్తులలో ఉన్న మంత్రాన్ని పఠించలే. ఏం చేశారు ఆయన, గురువు మాట పైన విశ్వాసం నుంచి కేవలము భగవద్గీతలో ఉన్నటువంటి మొదటి శ్లోకంలో మొదటి లైన్ మాత్రమే పఠించాడు. భగవద్గీత శ్లోకాన్ని మనము తేలిక భావంతో తీసుకోగలం. అది మనము ఆ స్థాయికి చేరుకుంటే మనకంత సంపూర్ణమైన విశ్వాసం ఉంటే మనం కూడా అనుభూతిని పొందొచ్చు. అది సాధ్యం కాదు అనేది ఉండదు, సాధ్యం అవుతుంది. కానీ మనం ఆచార్యుల మాట పైన, భగవంతుని పైన, శాస్త్రం పైన పూర్తి విశ్వాసంతో నమ్మకంతో కనుక పని చేస్తే అది సఫలీకృతం. అందుకే భగవద్గీత శ్లోకాన్ని దయచేసి అందరూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటిని ఎప్పుడు కూడా మనం తేలికవ్వవద్దు, అస్సలు చూడాలి. ఏమవుతుందంటే ఇంకొక అపరాధం చేసిన వాళ్ళకు మనకి ఎప్పటికి కూడా అర్థం కావు. ఎందుకంటే దీనికి ఉదాహరణ